హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ నేనైతే మార్నింగ్ లేచి ఇంకా పిల్లల కోసం అయితే టిఫిన్ రెడీ చేయాలి. ఫస్ట్ అంతకుముందు నేను కిచెన్ అయితే కొంచెం క్లీన్ చేసుకుంటానండి. ముందు రోజు సండే అవడంతో ఇంకా నాన్ వెజ్ అంతా వండింటాం కదా, ఇంకా మండే అయితే దీపం పెట్టుకోవాలి కదా, ఇంకా అంతా క్లీన్ చేసుకొని పూజకి అంతా రెడీ చేసుకోవాలి. అందువల్ల ఇంకా స్టవ్ అక్కడ ఉండే ప్లాట్ఫామ్ మొత్తము మంచిగా సోప్ వేసి మొత్తం కడిగేస్తున్నానండి. ఇంకా పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి ఎప్పుడో, కానీ నేను ఇంకా ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా అలా చెప్పాల్సి వస్తుందన్నమాట. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి అని పిల్లలకి బుక్స్ అన్నీ తెచ్చిచ్చేసి ఇంకా వాటికి బట్టలు వేసేసి ఇంకా అన్నీ రెడీ చేయించేసామండి. ఇంకా మండే నుంచి 2 వీక్స్ తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యి 2 వీక్స్ తర్వాత నుంచి పంపిస్తున్నాము. ఇల్లు మారడం వల్ల కొంచెం లేట్ అయిపోయాయన్నమాట. పిల్లల్ని ఫస్ట్ నుంచి అయితే స్కూల్కి పంపించలేదు. ఇంకా నిదానంగా ఇంకా ఒక్కరోజు కూడా హాలిడే పెట్టకుండా పిల్లల్ని స్కూల్కి పంపించాలనుకుంటున్నానండి. ఇంకా ఇక్కడ వీడియోస్ అయితే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఉందండి. ఎందుకంటే మధ్యలో చాలా నెలల గ్యాప్ వచ్చేసింది కదా, 5 నెలలు అయిపోయిందండి. 5-6 నెలలు అయిపోయింది అనుకుంటున్నా. ఇంకా కంటిన్యూగా చేద్దాము వీడియోస్, మనకి సక్సెస్ అయినా అవ్వకపోయినా ఫస్ట్ ట్రై చేద్దాము అనే ఉద్దేశంతో మళ్ళీ అయితే మొదలు పెట్టానండి. ఈసారి మధ్యలో ఆపేయకూడదు అనుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. వీడియోస్ కంటిన్యూగా చేద్దాము అని. ఇంకా మార్నింగ్ పిల్లలైతే ఇంకా లేవలేదు. పిల్లలు లేచేలోపు నేను ఇలాంటి కొంచెం ఎక్కువ పని ఉండేదైతే నేను క్లీనింగ్, బయట ఊడవడము, ముగ్గు వేయడము అవంతా అయితే చేసుకుంటానండి. ఇంకా పిల్లల్ని పాలు పెట్టి వేడయ్యాక ఇంకా పాలు ఇచ్చి అయితే లేపుతాను. పిల్లలకి 7:30కి అలా అయితే లేపుతూ ఉంటానండి. మరి మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా? ఏ టైంకి లేస్తున్నారా? లేదా హాలిడేస్లో అయితే బాగా మొత్తుగా నిద్రపోయారు కదా, 8:30, 9 అయినా కూడా లేచేవారు కాదు పిల్లలు. కానీ మా పిల్లలైతే కొంచెం షాప్ ఉండటం వల్ల పాతింటి దగ్గర బాబుని అయితే లేపేసేవారునండి. ఒక హాలిడేస్ ఇంకా లాస్ట్ వీక్ ఒక 15-20 రోజులు అన్నాక ఇంకా షాప్ క్లోజ్ చేసామన్నమాట. ఇంకా ఇల్లు మారడం వల్ల తర్వాత బాగా పడుకున్నాడండి. లేకపోతే బాబుకి స్కూల్ ఉన్నా లేకపోయినా కూడా కొంచెం తొందరగా షాప్లో కూర్చోబెట్టి నేను టిఫిన్ అవి చేయాలనే ఉద్దేశంతో తొందరగా లేపించేసే దాన్ని. షాప్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగానే సపోర్ట్ చేశాడనే చెప్పచ్చు మా బాబుని. ఇల్లు మార్చాక చాలా టైం పట్టేసిందండి. 2 డేస్లోనే అన్నీ వీలైనంత వరకు మొత్తము కొంచెం కష్టమైనా కూడా ఇల్లు మొత్తం అయితే సర్దుకునేసాను. ఇంకా సర్దేటివైతే ఏమీ లేదండి. ఒక మంచం ఉంది. ఆ మంచం కొంచెం చెక్క కొంచెం ఇరిగిపోయినట్టు ఉంది. దాన్ని మార్చి తర్వాత దాన్ని మొత్తం బిగించాలి మంచాన్ని. తర్వాత ఇక్కడ ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకునేసానండి. బట్టతో కన్నా ఇలా స్పాంజ్తో క్లీన్ చేసుకుంటే నీట్గా మంచిగా వచ్చేస్తుందండి. నిజంగానే కొంచెం కూడా వాటర్ లేకుండా ఈడ్చేస్తుంది. నేను అలా ట్రై చేశాను. నిజంగానే మంచిగానే పనిచేసిందనమాట. గోడలకు కానీ కింద స్టవ్ కాడ మొత్తం నీట్గా ఇట్లా తుడవగానే నీళ్ళు మొత్తం స్పాంజీ కదా ఈడ్చేస్తుందనమాట. క్లాత్ తీసుకోవడం, దాన్ని మళ్ళీ ఉతకాలి, అవంతా డబల్ పని కదా. అలా లేకుండా ఇలా చేసి చూడండి. నిజంగానే నాకైతే వర్కౌట్ అయ్యిందనమాట. ఒక స్పాంజ్ ఒక 10-20 రూపీస్ ఉంటుందండి అంతే. ఇవైతే మాకు షాప్లో మిగిలిపోయాయని అలా ట్రై చేశానన్నమాట. వర్కౌట్ అయ్యింది. ఇంకా బట్ట వాడే పని లేకుండా ఇంకా నేను స్పాంజితోనే క్లీనింగ్ అయితే ఇప్పటికీ చేస్తున్నానండి. ఒక 10 days అయిందనమాట ఇంట్లోకి వచ్చి. అప్పటి నుంచి
స్పాంజ్‌నే వాడుతూ ఉన్నాను. బాగా పనిచేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనా? అలాగే కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నానండి. వీడియోస్ ఒక 5 మంత్స్ ముందు పెట్టలేదు కదా! తర్వాత ఇంకా మళ్ళీ మొదలు పెట్టాలి అనే ఆలోచన ఉన్నా కూడా టైం అయితే సెట్ అవ్వకుండా ఉందండి. కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. మీరు కూడా చూసి ఆదరిస్తారని అనుకుంటున్నానండి. ఫైవ్ ఓ క్లాక్ మొదలు పెడితే 6:30 అయిపోయిందండి. కిచెన్ అంతా మొత్తం క్లీన్ చేసి సామాన్లు కడిగి మొత్తం ఆరబెట్టేసేపాటికి ఇంత టైం అయిందనమాట. ఇంకా పిల్లల కోసం బయట వెళ్ళి చూస్తే వెలుతురు వచ్చేసిందండి. టైం చూస్తే 6:30 అయిపోయిందనమాట. ఇంకా పిల్లల కోసం పాలు వేడి చేసి ఇంకా లేపాలన్నాను కదా, ఇంకా పాలైతే పెడుతూ ఉన్నాను అనమాట స్టవ్ పైన. ఇంకా పాలు వేడెక్కే లోపల సిమ్లో అయితే పెట్టేశాను పాలనైతే. ఇంకా పక్కన వాటర్ పెట్టాను కదా వేడి నీళ్ళు. ఇంకా నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేసాక పిల్లల్ని లేపి ఇంకా స్కూల్కి పంపించేసానండి. ఇదైతే తర్వాత క్లిప్ అనమాట. మధ్యాహ్నానికి భోజనం అయితే